సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం యాదాద్రి భువనగిరిలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 32 వార్డుకి అయితే మన ఇండిపెండెంట్గా అయితే చింతల ఝాన్సీ వెంకటేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అయితే చేస్తున్నారు. సో అభ్యర్థిగా పోటీ చేయాలంటే మామూలు అయితే విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను దాటుకొని వాళ్ళు జనాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ తారక రామనగర్ అంటే ఒకప్పుడు అన్ని గుడిసెలు పెంకటిళ్ళు చాలా అంటే ఇప్పుడు బంజారా హిల్స్ అని అంటే అప్పుడు గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉండే. ఇప్పుడు చూస్తే మాత్రం చాలా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎట్లా ఏ ఏ సమస్యలపైన వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు, సో వాళ్ళు పోటీ ఎందుకు చేస్తున్నారు ఇండిపెండెంట్ గా, ఒకసారి మొత్తం పూర్తిగా నాకు కూడా తెలియదు, అడిగి తెలుసుకుందాం. అన్న అయితే ఇక్కడ ఉన్నాడు, ఇంటికి వచ్చి వచ్చినాం మనం. ఒకసారి అన్న నువ్వు పూర్తిగా అంటే ఆయన ఏ సమస్యలపైన, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి సమస్యలపైన ఎట్లా పోరాడతాడు, మళ్ళీ గతంలో ఉన్న ప్రభుత్వాలు మళ్ళీ ఎంతవరకు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న ఒకసారి మీ మాటల్లో మీ పరిచయం. ప్రజలలో నాకు తెలివి వచ్చిన సంధి కమ్యూనిస్ట్ పార్టీలో 18 సంవత్సరాలు పనిచేసిన. అట్నుంచి 18 సంవత్సరాలు మోసి వదిలేసి ఇవాళ నేను అసలకు మద్దతు ఇచ్చినా కూడా గెలిపించినా కానీ ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోలే. బుడియ జంగాల పైన కానీ ఈడున్న వార్డు సమస్యల పైన కానీ ఎవరు పట్టించుకోలే. ప్రతి సమస్యలు అక్కడనే ఉన్నాయి, కొంత మాత్రం భాగమే అయ్యింది. కాబట్టి ఇవాళ నేను తారక రామనగర్లో ఇలా బుడిగ జంగాల జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను. కాబట్టి ఇవాళ నేను 10 లక్షలు పెట్టి బుడిగ జంగాల్లో కూడా 10 లక్షలు పెట్టి నా బుడిగ జంగాల జిల్లా కమ్యూనిటీ కట్టించిన కాబట్టి ఈ సందర్భంగా ఈ సమస్యలు మాకు వార్డు సమస్యలు అందరికీ ఇలా ఉన్నాయి. ఈ వార్డు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇలా ఈ పెద్దమ్మ గుడి కమ్యూనిటీ హాలు, మళ్ళీ శివాలయం దగ్గర వాటర్ సమస్య ఒకటి, రింగుల సమస్య, కింద కూడా మహిళా సంఘాల కమ్యూనిటీ హాలు కింద కూడా ఒక గుడి దేవాలయం ఉంది, అది కూడా కట్టియమని మాట్లాడారు. నేను మాత్రం కంపల్సరీ గెలిస్తే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా 32వ వార్డు తారక రామనగర్లో చింతల ఝాన్సీ వెంకటేశం గారి మీరు ఈ పేదవాళ్ళని మీరు గెలిపిస్తే మాత్రం తప్పక అభివృద్ధి చేసి ముందుకెళ్తా. మీ సహాయ సహకారం మాకు అందించాలని ఇవాళ అన్ని పార్టీలు ఏకమై పెద్ద పార్టీలు ఏకమై కూడా ఇలా తట్టుకొని ముందుకు నిలబడుతున్నామంటే స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మీరు ఆలోచించాలని మనవి చేసుకుంటూ, ఇవాళ గెలిచిన వాళ్ళందరి జెండలు మోసి అలసిపోయినా మన జెండా మనం మోసుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని చెప్పి ఇలా మేము ముందుకు వచ్చినాం. ఇవాళ వీటిని అన్ని తట్టుకొని ముందుకు వస్తున్నామంటే ఒకసారి ఆలోచించాలి. ఇలా పేదవాడిని నేను రైతు బజార్ కాడ పూల షాప్ అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నా. నాకు 3 పిల్లలు, ఒక ఇల్లు తప్ప నాకు ఏమి లేదు. కాబట్టి ఈ సమస్యల పైన పోరాటం ఆలోచించి ఈ ఫుట్బాల్ గుర్తుకు 5వ నెంబర్కు 32 వార్డులో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ సమస్యలపైన మీతోనే కలుసుకుంటూ, మీ సమస్యలపైన మీరు ఎక్కడ బొమ్మంటే అక్కడనే పోతా. మీ సమస్యలపైన మీ అందరితోని కలయికతోనే ఉంటున్న అమ్మలకు కానీ అక్కలకు కానీ తమ్ముళ్ళకు కానీ ప్రతి సమస్య మీద అందరితోని పరిచయాలు పెంచుకుంటూ ఈయన్నే పుట్టినా ఈయన్నే పెరిగినా కాబట్టి ఈ సమస్యలు అనువనున నాకు తెలుసు. కాబట్టి ఈ సమస్యకు ముందుకు వచ్చిన ఈ అత్యధిక మెజారిటీతో ఇచ్చి 32వ వార్డు తారక రామనగర్ ఫుట్బాల్ గుర్తు 5వ నెంబర్కు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచుంటూ మనవి చేసుకుంటాం. ఒకసారి మనం ఝాన్సీ కూడా ఉన్నది, ఆమె మాటలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతల ఝాన్సీ, వైఫ్ ఆఫ్ వెంకటేష్. నేను 32వ స్వతంత్ర అభ్యర్థికి 32వ వార్డు తారక రామనగర్ భువనగిరి నుంచి 32 వార్డు నుంచి పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా. నేను ఎస్ఎల్ఎస్ కాలేజీలో 2019, 2018లో నా డిగ్రీ చేసిన, BA EPP అది చదువుకున్నానండి. నేను ఎలాంటి జాబ్స్ లేక ఏం లేక నేను ఉండడం ద్వారా నాకు ఇక జీవనోపాధి కోసం అని నేను పూల షాప్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాల దాకా పూల షాప్ నడిపించుకుంటూ నా కుటుంబాన్ని ముందుకు తీసుకురాగలిగాను. కానీ అవకాశం వచ్చింది, రిజర్వేషన్ మహిళ వచ్చిందనే నేను ముందుకు వచ్చిన. నాకు అవకాశం కోసము నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన. నా చదువు ఉందనే ఒక్క హోప్ తప్ప నేను ఎలాంటిది నా దగ్గర డబ్బు అలాంటిది లేదు. చదువు ఒకటే నాకు పెద్ద సంపద. దానివల్ల నేను ఈ రాజకీయాలకు రావాలని అనుకుంటున్నాను, చేస్తున్నాను. అదే రాజకీయంగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను చాలా మాట్లాడగలుగుతాను, చేయగలుగుతాను. ఆఫీసులకైనా ఏదైనా రాయడానికైనా దేనికైనా సోషల్గా అయినా నాకు చాలామంది తెలుసు. వాళ్ళ ద్వారా నేను కొంచెం ఎంకరేజ్ ద్వారా నేను మీ ముందుకు చేయగలిగాను. ఏదైనా మహిళలకు సంబంధించింది అయినా సరే ఏదైనా సరే కానీ వాళ్ళ కోసం నేను చేయగలుగుతాను, నేను రెడీగా ఉంటున్నాను. ఇంకా ఇంతకంటే ఇక నేను ఇంకేం చెప్పలేనండి. ఇక నా దగ్గర డబ్బు అంటే ఏం లేదు, చదువు తప్ప నా దగ్గర ఏం లేదు.
అంతే తప్ప నేను ఈ కష్టం చేసుకొని బతికేదాన్నే కానీ నేను ఇలాంటి ఇది చేసి ఉండేదాన్ని అయితే కాదు. చేసిన ఖాళీ 32 ఒక సీరియల్ నెంబర్ 5వ నెంబర్ ఫుట్బాల్ గుర్తొచ్చిందండి. ఎట్లాంటి కొంచెం పేదవాళ్ళను గెలిపించి చేసి ఒక చిన్న అవకాశం ఇచ్చి చేయాలని కోరుకుంటున్నాను. 5వ నెంబర్ సీరియల్ నెంబర్ ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు.